ప్రవీణ్ అన్న, నువ్వు మా స్టేషన్ గన్పూర్ నుండి పోటీ చేయి, భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం. మన తెలంగాణలో అత్యంత వరస్ట్ రాజకీయం మన గన్పూర్లో ఉంది. సో మీలాంటి యువ రాజకీయ నాయకులు రావాలి. బానోత్ రవీందర్ నాయక్ తప్పకుండా మిత్రమా తమ్ముడు, తప్పకుండా స్టేషన్ గన్పూర్ నుండి బరిలో ఉండబోతున్నాం. ఇది 100కు 100% అక్కడ నూతన రాజకీయ విధానాన్ని అక్కడి నుండే ప్రవేశపెట్టబోతున్నాం. ఏదైతే కడియం శ్రీహరి ప్రతిరోజు ఒక మాట మారుస్తున్నాడు, తాను డెవలప్మెంట్ కోసం వచ్చినా అని చెప్తాను. అంటే గత 30 సంవత్సరాల్లో ఆయన ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని ఆయనే ఒప్పుకున్నట్టు ఒకటి. ఇంకొకటి 800 కోట్ల రూపాయలను ఈ సీఎం గారు రిలీజ్ చేస్తున్నారు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కోసం అంటాను. ఈ సంవత్సరానికే 800 కోట్లు రిలీజ్ చేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 3 సంవత్సరాలు ఇవి వేసుకుంటే 2400 కోట్ల రూపాయలు ఈ కడియం శ్రీహరి తీసుకురావాలి. వాటి లెక్క కూడా అక్కడ ఉన్న ప్రజలకు చెప్పాలి. ఇవన్నిటినీ మనం తప్పకుండా ప్రజల ముందు పెడదాం. ముఖ్యంగా డెవలప్మెంట్ అంటాను కదా, ఈయన మొట్టమొదట కాంగ్రెస్ని విమర్శించిన మొట్టమొదటి ద్రోహి ఎవరున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కడియం శ్రీహరి. ఏమన్నాడు? లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తావా నువ్వు? లంక బిందెలు ఎవరు ఎంకలాడతారు? దొంగలు ఎంకలాడతారు, లంగలు ఎంకలాడతారు, పగటి దొంగలు ఎంకలాడతారు అని అన్నాడు. దాంతోపాటు కాంగ్రెస్ సర్కార్ కూలబోతుంది అతి త్వరలో అన్నాడు. మరి అట్లా చెప్పినోడే మళ్ళా టక్కున కాంగ్రెస్లో దునికిండు. కాబట్టి కడియం శ్రీహరి అనేవాడు పక్క ద్రోహి. తెలంగాణ ఉద్యమంలో లేడు, దళిత ఉద్యమంలో లేడు, ఏనాడు ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసమో ఈ తెలంగాణ మొత్తం కోసం ఏనాడు కూడా కడియం శ్రీహరి కొట్లాడింది లేదు. అదొకటి. ఇంకోటి, ఈ సంవత్సరం 15 నెలల్లో ఇదే స్టేషన్ గన్పూర్కి ఎంతమందికి 4000 రూపాయల పింఛన్ ఇప్పించినావు, ఎంతమందికి రైతు భరోసా ఇప్పించినావు, ఎంతమందికి 2500 రూపాయలు మహిళలకు ఇప్పించినావు, అదేవిధంగా ఎంతమందికి రైతు బోనస్ ఇప్పించినావు, ఎంతమందికి రైతు రుణమాఫీ చేయగలిగినావు అనేది కూడా అక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజల ముందటే కడియం శ్రీహరి గల్లబట్టి అడిగి నిలదిద్దాం. మీలాంటి యువకులు, బానోతు రవీందర్ నాయక్ లాంటి యువకులమందరం మనం కలిసి ఒక ఐక్యతతోటి కనుక మనం స్టేషన్ గన్పూర్లో నిలబడి ప్రచారం చేయగలిగి వాస్తవాలనే, ఒక్క నిజం కూడా కాదు, వాస్తవాలనే ప్రజల ముందర పెడితే కడియం శ్రీహరి తనకు తాను ఆత్మహత్య చేసుకొని బరిలో నుండి వైదొలుగుతాడు. తన బిడ్డ భవిష్యత్తు కోసం, తన భవిష్యత్తు కోసం, అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశం కోసం, కోట్లు అప్పనంగా వస్తాయనే ఆశతోటి ఈరోజు కడియం శ్రీహరి అక్కడ పార్టీ మారిందనేది అక్కడ తెలంగాణ ప్రజలతో పాటు స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రజలు కూడా విస్తృతంగా చర్చకు పెట్టిండు. అందుకే ఏం జరిగింది, నిన్న ప్లేట్ ఫిరాయించిండిగా కడియం శ్రీహరి. ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ సభ పెట్టినాక ఇంటర్నల్ సర్వే తీసుకొచ్చుకున్నారట. ఇంటర్నల్ సర్వే తీసుకొచ్చుకున్నాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. ఎందుకు పార్టీ మారినవు ప్రశ్నించకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, ప్రభుత్వ లోపాల మీద ఫైట్ చేయకుండా, ప్రభుత్వానికి ఎదురీగి ప్రజల తరపున నిలబడకుండా ఎందుకు అధికార పార్టీలోకి దిగినవు అని అక్కడి ప్రజల నుండి ఒక సర్వే రిపోర్ట్ తెచ్చుకున్నాక ప్లేట్ ఫిరాయించి నేను కాంగ్రెస్లోకి పోలేదు, బీఆర్ఎస్లో ఉన్నా అని మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక ఫిల్ వేసిన దొంగలు